ఫార్ములా రేస్ కాబట్టినే ఆ దేశాలు ప్రతి సంవత్సరము గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఆ రేస్ జరుగుతాం. అట్లాంటి ప్రతిష్టాత్మకమైన ఒక ప్రోగ్రామ్ని హైదరాబాద్ ఇమేజ్ని పెంచేదానికోసము, తర్వాత ఈ బ్యాటరీ బేస్డ్ ఎలక్ట్రానిక్ కార్స్ వాడేదాన్ని ప్రోత్సహించి పర్యావరణాన్ని రక్షించేదానికోసము, ఆ రంగంలో పెట్టుబడుల్ని రప్పించేదానికోసము ఒక సదుద్దేశంతో దాన్ని తీసుకొని రావడం జరిగింది. అనుకోని సందర్భంగా కొన్ని సమస్యలు ఏర్పడము, తర్వాత స్పాన్సరర్ ప్లేస్లో హెచ్ఎండిఏ రావాల్సిన పరిస్థితి ఏర్పడము, చట్టబద్ధంగా అధికారులు ఏదైతే సూచించిందో దాని మీద వారు ఆమోదం తెలపడం జరిగింది. ఇది కాంట్రాక్ట్కి సంబంధించిన విషయం. ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాన్ని సరే రాజకీయ కోణంలో ఇవాళ అనేకం జరుగుతూ ఉన్నాయి, రాజకీయాలు దీని వెనకాల ఉన్నాయి, రాజకీయ కక్షలతోని ఒక బూటక కేసుని ఇవాళ క్రియేట్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్కి రమ్మనంటే ఏ ఒక్క రోజు కూడా ఇన్వెస్టిగేషన్ని కేటీఆర్ గారు అపోజ్ చేయలేదు. ఎప్పుడైనా సరే చట్టబద్ధంగా ఒక అక్యూజ్డ్కి ఏ అయితే హక్కులు ఉంటాయో ఆ హక్కుల పరిధిలో వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వాలని కోరారు తప్ప ఎప్పుడు కూడా దేన్ని కూడా వ్యతిరేకించలేదు. తర్వాత హైకోర్టుకు క్వాష్కి పోవడం కూడా చట్టబద్ధమైన హక్కే. అది చట్టబద్ధమైన హక్కుని అవైల్ చేసుకున్నారు, వాటిని ఉపయోగించుకొని హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు వారొక తీర్పునిచ్చినారు. ఆ తీర్పుని కనుక అంటే నిరాకరించడం కనుక జరిగితే 7వ తారీఖు నాడు ఏసీబీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, 9వ తారీఖు నాడు ఏసీబీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. 7వ తారీఖు నాడు రిప్రజెంటేషన్ ఇచ్చారు, వారు రానియకపోతే 9వ తారీఖు నాడు నేరుగా ఏసీబీ ఆఫీసులోకి వెళ్ళారు. కాబట్టి ఎప్పుడైనా సరే కేటీఆర్ గారు ఒకటే చెప్పినారు, నేను చట్టాన్ని నమ్ముతాను, తర్వాత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఇది ఒక బూటకప్ కేసు. ఆ కేసు విచారణకు కూడా యోగ్యం కాని కేసు అని కోర్టు ముందు పోయి చెప్పినారు. అంతేగాని పోలీసుల ముందు పోయి మీరు విచారణకు యోగ్యం కాదు, మీరు విచారణ చేయొద్దని ఎప్పుడు చెప్పలే. అదే క్రమంలో 7వ తారీఖు నాడే వేసినారు. తర్వాత 7 తర్వాత మళ్ళీ 9వ తారీఖు నాడు విచారణకు రమ్మని ఎప్పుడైతే చెప్పినారో ఆ రోజు మార్నింగ్ అంటే 9వ తారీఖు ఉదయమే ఈ కేసుని విత్డ్రా చేసుకోమని కేటీఆర్ గారు చెప్పినారు. తర్వాత అదే పద్ధతిలో ఇవాళ కోర్టు ముందుకు వచ్చినప్పుడు